నూనె ఒళ్ళంతా పట్టించాక 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. అలా స్నానం తంతు అరగంటకు మించకుండా చూసుకోవాలి. స్నానానికి ఘాటైన కార్బోలిక్ యాసిడ్తో కూడిన సబ్బులను వాడకూడదు. మైల్డ్ లక్షణం కలవి గ్లిజరిన్ ఉన్నవి వాడుకోవాలి. జుట్టుకు షీకాయ్, కుంకుడుకాయల రసం వినియోగించడమే మంచిది. సబ్బులకు ప్రత్యామ్నాయంగా సున్నిపిండిని ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒళ్ళంతా సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం పట్టులా కాంతివంతంగా మారుతుంది. ఛాయ తక్కువగా ఉన్నవారు నెల రోజుల పాటు ఇలా చేస్తే నమ్మలేనంతగా మారుతారు. మూసుకుపోయిన చర్మ గ్రంథులు శుభ్రపడి మలిన పదార్థాలు చెమట సరిగా వెలువడతాయి. ఇక చర్మ వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు. సౌందర్య పోషణకు ఉపకరించే సున్నిపిండిని తయారు చేసుకోవడానికి పెసరపప్పుని సునిమెత్తగా పిండి చేసి అందులో కొంచెంగా పసుపును, సువాసనలు వెదజల్లడానికి ఎండు ఖర్జూరాల పొడిని కలుపుకోవాలి. కస్తూరి, పన్నీర్లను కూడా పరిమళాలు వెదజల్లడానికి వాడుకోవచ్చు. ఇలా చేస్తే చర్మ సౌందర్యంతో పాటుగా శిరోజాల సంరక్షణ కూడా సాధ్యమవుతుంది. చర్మ వ్యాధులు, శిరోజాలు రాలడం, తల చుండ్రు నివారణయ్యి అత్యంత ప్రయోజనాలు చేకూరుతాయి. చలికాలంలో ఎప్పటికప్పుడు గోళ్లు సరిపడా కత్తిరించుకుని శుభ్రం చేసుకుని రోజు నూనెతో మర్దన చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటాయి. స్నానాంతరం తెల్లని మెత్తని తుణితో పూర్తిగా తడి ఆరేలా తుడుచుకోవాలి. ఖద్దరు వస్త్రాలు, ఇతర నేత వస్త్రాలు చలికాలంలో ధరించడం శ్రేయస్కరం. అభ్యంగన స్నానానంతరం అరగంట వరకు ఘన పదార్థాలను ఆహారంగా తీసుకోకూడదు. పాలు, పండ్ల రసాల లాంటి ద్రవ పదార్థాలు తాగడం మంచిది. ఉదయం సురక్షితమైన స్నానం ముగించాక కాసేపు ఎండలో గడుపుతూ శీతాకాలం అంతా ఎంతో సౌఖ్యంగా ఉండొచ్చు.